అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్, అంతే కదా, హైయెస్ట్ ఇంటేక్. కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు, అయినా పనిచేస్తున్నారు. నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీద కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ నెంబర్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, బీజేపీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు. కాలేజీ ప్రారంభం లాస్ట్ ఇయర్ జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు. అయ్యా, గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది, కాలేజీ నడపాలి. బిడ్డల్ని చేర్చుకోను అని పదాన్ని నన్ను, బిడ్డల భవిష్యత్తు పాడు చేయను, కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను, మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను. లాస్ట్ ఇయర్ 2018, అది జూలైయో ఆగస్టు రికార్డెడ్. ఆ తల్లిదండ్రులకు చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు. వాళ్ళకు ₹1 కోటి ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి, లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని, వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో చేతులు కలిపి 10 ఎకరాలు 50 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో. I don't want to speak about it. He must pay for all the colleges, not only one college. నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్. I want to give reply for that lady. అమ్మా, అమ్మా నీకు తెలుగు అర్థం కాలేదా? నీ పేరేంటి? రాధిక. ఒక్క నిమిషం, తప్పు మాడుతున్నావు. దయచేసి క్వశ్చన్ రాంగ్. నేను చెప్పాను సమాధానం. ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో. కాదమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదే రాధిక. ఉత్తరాలు రాసిన తరువాత, మళ్ళీ 1 మాసం అయిన తరువాత, మళ్ళీ కాలేజీలు పెట్టిన తరువాత ఎలక్షన్స్ కోట్ చేశారు. నువ్వు చెక్ చేసుకోమా, దయచేసి చెక్ చేసుకో. మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లేదమ్మా, ఎలక్షన్స్ ముందు తల్లి. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నిన్నంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం, నా ఇష్టం, ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేం చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని, ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు. చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. ఐ హ్యావ్ సీన్ 2 persons, మిస్టర్ మోహన్ బాబు. The perfect gentleman, yourself and your heart is good. You are a plain-hearted, straightforward man. I heard about you. Now I have seen past 24 hours. And again, ఆయన క్లోజ్ రజనీకాంత్. అప్పుడు
మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మాట్లాడాను. ఆలింగనం చేసుకున్నాడు నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నా బిడ్డలు చిన్నవాళ్ళప్పుడు చెప్పలా. ఇప్పుడు ఈ విషయం చెప్పాను. మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్, చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.